మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయమే వారితో నేను మాట్లాడాను. ఈ విషయంలోని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం. అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్నీ చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే నేను 3 లెటర్లు పంపించాను. ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు. ఇంత మునుపైతే మా రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్, అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్ వీళ్ళంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం. రేపు మంత్రి గారు వచ్చి ఈ 4-5 విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు. దాని మీద ఎప్పటికప్పుడు అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను. మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఎనీబడి వాంట్ టు ఆస్క్ ఎనీ అంటే ప్రొక్యూర్ చేయాలంటే దానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మళ్ళీ 25% ప్రొక్యూర్ చేసి 50% ప్రొక్యూర్ చేసి మిగిలింది ఎట్ట చేయాలి కూడా ఉన్నాయి. ఇవన్నీ రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో కేంద్ర మంత్రి ఆలోచిస్తారు, మేము కూడా ఆలోచిస్తాం, రైతులు కూడా ఆలోచిస్తాం. అందరితో మాట్లాడిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా రైతులు నష్టపోకుండా ఏం చేయాలో వీళ్ళందరూ చేయడానికి ప్రయత్నిస్తాం. హోంమంత్రిని కలుస్తున్నాను సార్. ఈరోజు కలిశానప్పుడే ఈరోజు కలవడం. తెలంగాణ గవర్నమెంట్ ఈరోజే సిఆర్ పార్టీని కూడా కలిశాం. ఒకటి జల్ జీవన్ మిషన్, రెండోది పోలవరం మీద సమీక్ష చేశాం. పోలవరం పనులన్నీ కూడా సుజావుగా జరుగుతున్నాయి. ఇది 2027 ఎండుకంతా కూడా పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాం. అదే మరి ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా ఏ విధంగా తీసుకుపోవాలనో అప్రోప్రియట్ టైంలో దాన్ని కూడా కేంద్ర దృష్టి తీసుకొస్తాం. అదే సమయంలో నదుల అనుసంధానం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం. సముద్రంలోకి పోయే నీరు కానీ రాష్ట్రంలో ఉపయోగించుకోగలిగితే కరువు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి దీనికి కేంద్ర సహకారం కూడా అడిగాను. ఈ 2 ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు, తొందరలో వస్తారు. మూడోది గడిచిన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది. జల్ జీవన్ మిషన్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, అది కూడా రిజర్వాయర్లను తేవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టారు. దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% కూడా ఉపయోగించుకోలేని పరిస్థితికి వచ్చారు. దీనివల్ల 27,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అది కూడా బోర్ల ద్వారా నిండిస్తానే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. ఒక యూపీలో ఇప్పటికే 52,000 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్లో ఖర్చు పెట్టారు. కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఇటీవల కేంద్రం ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్లో 2028కి పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు. అంటే ఆ రోజు శాంక్షన్ అయిన డబ్బులు మాత్రం ఇస్తామని. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 27,000 కోట్లే వస్తుంది. ఇంకొక 54,000 కోట్లు కావాలి. అది స్కీమ్లో కూడా లేదు. ఇప్పుడు దాని మీద కూడా కేంద్రంతో సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఈ 27,000 కోట్లకు డిపిఆర్స్ తయారు చేసి ముందు శాంక్షన్ చేయించుకోవడం, మిగిలిన ప్రాంతాలకన్నిటికీ మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి ఇది దేశం అంతా కూడా
ఉపయోగించే ప్రాజెక్టు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు, దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తాం. ఒక ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల, సరైన సమయంలో యాక్ట్ చేయకుండా పోయేదాని వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇదొక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రామ్ సరిగా జరగలేదు. సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. దీనివల్ల ఒక్క ప్రాజెక్టు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని వాళ్ళు డీఫంక్ట్ చేస్తే, అవి ఖర్చు పెట్టి ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే, మేము ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ విధంగా సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ అన్ని ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ప్రయోజనాలు వస్తాయి, ఉపయోగించుకోకపోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక భయంకరమైన పాలన, అదే మాదిరిగా ఆ రోజు చేతగాని పరిపాలన వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఒక్కొక్కటి ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో ప్రధాన సమస్య జల్ జీవన్ మిషన్ కూడా. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ వచ్చే విధానానికి స్వస్తి పలికారు, దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా కేంద్రంతో 27,000 కోట్లే కాకుండా నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ 54,000 కోట్లు కావాలి. ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలంటే ట్యాప్ ద్వారా. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా వర్కౌట్ చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం వర్కౌట్ చేస్తారు. మాట్లాడుతున్నారు తెలంగాణ కృష్ణా నీటి వాటాన్ని ఇప్పుడు కూడా ఏమంటారంటే ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్. రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్టులు నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పెట్టి 20 టీఎంసీ నీళ్లు బీమాకి ఇచ్చాం. దేవాదులు నేనే స్టార్ట్ చేశాను, ఎస్ఎల్బీసీ నేనే పూర్తి చేశాను. అలాంటివన్నీ వచ్చినప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఆ నీళ్లు ఉపయోగించాలని. ఈరోజు మీరు చూస్తే దేవాదుల ప్రాజెక్టు పైన ఏదైతే తెలంగాణలో మన ఏ ప్రాజెక్ట్ అది పైన డ్రింక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన సో అక్కడ కూడా గోదావరి నీళ్లు ఉపయోగించుకుంటున్నాం. తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది, అది ఉపయోగించుకుంటున్నారు. బియాండ్ దట్ there is no politics. అది కరెక్ట్ కాదు. So now in English if you can. Today I came here to represent to the Ministry of Commerce about chilli farmers issue. This year chilli farmers are suffering because of price. Huge losses they are incurring. I asked him to intervene immediately through market intervention. They are having some restrictions, 25% procurement. I asked them to remove that restriction and help liberally. Second one, what ICAR is fixing price is not suitable to Andhra Pradesh. Realistic price they have to take into consideration. Third one, why exports are not there for chilli exports. That also tomorrow they are going to review. Finally, we want to protect the farmers in Andhra Pradesh. Not only chilli, there is a problem of tomato. For that also they are willing to give transportation charges and holding charges. That also we are working with them. So that is the main purpose. There were other meetings also that were held with you in Delhi. No, today one more meeting I had. That is Water Resource Minister. There Polavaram, I have briefed him the way progress is taking place. By 27 end we are going to complete Polavaram project.
That is what I reported them. Everything is going on very smooth. Third one, Andhra Pradesh is the lower riparian state for Godavari and Krishna. Water is going to sea. That water we wanted to use for especially drought-prone areas of Rayalaseema. That is what I requested them. This is a hybrid model. We want to go ham model. That we discussed with them. I need central government cooperation. State also is willing to contribute money. We will work with them. That is another project. చర్చ జరుగుతుంది. That also it is only a phase 1. According to Bifurcation Act, phase 2 is there. That is ultimate height is 45.74. There is no compromise. There is not correct issue. Some people are making, they committed all these things. They are making issues now. This is not correct approach. Sir, YSRCP leader has been arrested and the anticipatory bail of his has been denied. So, in TDP office attack issue, what would you like to say on that? No, I don't want to comment anything. Law will take its own course of action. Anybody will commit mistake. There is no politics here. Only law will take its own course. So, what do you have to say about Delhi CM? She has taken oath. The cabinet has taken oath. How do you see that? No, I am very happy. Today, new era is going to start in Delhi. Always in the Indian politics, everybody has to think development has to do first, then wealth has to be created, then revenue has to be generated, welfare has to do simultaneously, thereby we can empower people. Only giving money or spending welfare without creating wealth, it won't sustain. That has been proved in Delhi. Highest polluted city in the world is Delhi. Now you will have a free air now. Your health will be improved. And also Yamuna river is going to purify now. All pollution will go. In Delhi there is a political pollution and also there is a not only air pollution, atmosphere pollution. Both will be controlled. Now we are going to witness New Delhi and develop. We are all proud of it. As a matter of fact, everybody is coming to Delhi by saying this is my capital. For the last 10 years, whenever you come to Delhi, we want to leave Delhi immediately because of pollution. Now we can stay more time in Delhi now. Stay back. Healthy and happy life. సార్ మధ్యాహ్నం ఇండియా భాగస్వామ్య పక్షాలది లంచ్ మీటింగ్ జరిగింది, ఏమైనా డిస్కషన్ చేశారు? Nothing. It is only a routine lunch meeting. Always ఇలాంటి స్వేరింగ్ అని జరిగినప్పుడు వస్తూ ఉంటాం. All chief ministers and central government. This is a formality. We will sit together, interact together, and also how to take this country forward. We are all discussing. IPS లో క్యాడర్ స్టేట్ నుంచి గతంలో కూడా అడిగారు కదా సార్, ఈ రోజు డిస్కషన్ చేశారా అమిత్ షా గారు? జనరల్గా కలిసాం, జనరల్గా డిస్కషన్ అయింది. పర్టికులర్గా ఏమీ అజెండా లేదు. నెక్స్ట్ టైం వస్తారు మాట్లాడారు.